వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు పూర్తి కావడం, వేములవాడ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధికి అవకాశం ఇవ్వడం, చైర్మన్ గా ఈరోజు పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గారు, అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని ఇటీవల పాలక వర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసిన సందర్భంలో ఈరోజు వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా పుల్కం రాజు గారు, చంద్రశేఖర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో వేములవాడను టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా పురపాలక సంఘానికి సంబంధించిన మీరు కూడా వారి చేదోడు వాదనకు ఉండాలని చెప్పేటువంటి మాటల సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ వేములవాడ పట్టణ ప్రజలు విద్యులు చక్కటి ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములో జరుగుతున్న అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ పాలకులకు ఉండాలని చెప్పిన అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోవాలని, అన్ని వార్డులు కనీస మౌలిక వసతులన్నీ కూడా అందేలా, వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రధానంగా ఆధ్యాత్మిక పట్టణంగా టూరిజం డెవలప్మెంట్ చేసే విధంగా టెంపుల్ సిటీగా వేములవాడ పట్టణం ఒక కన్ను అయితే దేవాలయం ఒక కన్ను, రెండు కన్నులాగా ప్రతినిత్యం వచ్చే వేలాది మంది భక్తులు కూడా చక్కటి సేవలు అందించడంలో వేములవాడ మున్సిపాలిటీ సక్సెస్ కావాలని చెప్పి సందర్భంగా నేను వారిని కోరుతూ పారిశుద్ధ్యాన్ని, అదేవిధంగా త్రాగునీటి సమస్యను, అదేవిధంగా కనీస మౌలిక వసతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా బ్యూటిఫికేషన్ సంబంధించిన అంశాలు కూడా ఎక్కడ రాజీ పడకుండా అధికారులతో మమేకమై పనులు పూర్తి చేయాలని చెప్పని వారికి సందర్భంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని నేను కూడా ఈ వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధిలో అండదండలు అందజేస్తానని చెప్పని రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇప్పటికే 15 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి. వాటితో జరుగుతున్న అభివృద్ధిని కూడా సమీక్షించుకుంటూ రాబో రోజుల్లోకి ఏమేమి కావాలన్న ఒక ప్రణాళికబద్ధంగా ఒక నిర్మాణాత్మక ఆలోచన ముందుకు వస్తే వాటికి కూడా మున్సిపల్ శాఖ ద్వారా నిధులు తీసుకొని రావడానికి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నమాట సందర్భంగా చెప్తూ మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా పదవి బాధ్యత స్వీకరించినటువంటి పుల్కం రాజు గారికి, చంద్రశేఖర్ గారికి నా వైపు నుంచి ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలను అందజేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోవాలి. పాలక వర్గం ప్రజల మండలు పొందుతూ భవిష్యత్తులో మరింత మేలైనటువంటి కార్యక్రమం అందిస్తూ పోవాలని చెప్పని ఒక సందర్భంగా నేను ఆశాభావం వ్యక్తిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దేవాలయ అభివృద్ధి కోసం 150 కోట్లు వెచ్చించుకోవడం మీ అందరూ కూడా విదితమే. అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి, అది కూడా మీరు గమనిస్తున్నారు. రోడ్డు వెడల్పు కోసం 47 కోట్లు పెట్టుకున్నాం. 80 ఫీట్ల రోడ్డు అయిపోయింది. ఇరువైపుల మోరింగ్ నిర్మాణం చేసుకున్నాం. 3వ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కాబోతా ఉంది. దాంతోపాటు చెక్కపల్లి మల్లాన్ రోడ్లో రోడ్డు పూర్తి చేసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇచ్చుకున్నాం. ఈ విధంగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకంలో తీసుకుని పోతున్నాం. వేములవాడ నుంచి కొర్లా రోడ్, పీకే రోడ్డుగా వేములవాడ కొర్లా రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డుని ఇప్పుడు ఉన్న 66 ఫీట్లను, అప్పుడు ఇది కూడా సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్ 2005 దివంగత మానేత వైఎస్ రాజశేఖర్ వచ్చినప్పుడు మేము అడగగానే ఆ రోజు నిధులు మంజూరు ఇస్తే డబుల్ రోడ్ అయింది. ఈ డబుల్ రోడ్ను మరింత విశాలం చేయడానికి 100 ఫీట్ల రోడ్డుతో గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగానే ఆయనలో ఇంచుమించు 160 కోట్ల పైచీలకు నిధులు ఇవ్వడము మంజూరు కావడం జరిగింది. త్వరలోనే టెండర్ పూర్తయితే ఇది కూడా 100 ఫీట్ల రోడ్ అవుతుంది. దానివల్ల వేరే రాజన్నాలకి వచ్చే భక్తులకు నిజామాబాద్ ఎక్కువగా వస్తారు కాబట్టి వారికి దూర భారము అంటే రోడ్డు వెడల్పు కావడం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేములవాడ నుంచి సిరికొండ రోడ్లలో హనుమాజ్పేట తర్వాత అజ్మీర్ తండా వరకు 24 కోట్లు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రత్యేకంగా వేములవాడకు ఒక హబ్బులాగా దృష్టి పెట్టి, అంటే వేరే రాజన్న ఆలయానికి వచ్చే భక్తులను దృష్టి పెట్టుకుని నలుదిక్కుల నుండి వచ్చేటువంటి రోడ్లను కూడా, జంక్షన్లను కూడా డెవలప్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటీడీ చైర్మన్ హోదాలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అధికారులు కూడా వచ్చి అంశాలను కూడా చూడడం జరుగుతుంది. 24వ తేదీన దేవాదాయ శాఖ మార్చులు కూడా రాబోతా ఉన్నారు. ఆ తదుపరి అంటే వేగం పెంచాలని చెప్పిన దేవాలయానికి సంబంధించిన అభివృద్ధిలో మీరు చూసారు. సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా వేములవాడ ఆలయ ప్రస్తావన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక అంకిత భావం. చొప్పదిలో జరిగిన సమావేశాలు కూడా ముఖ్యమంత్రి గారు అంకిత భావం కనిపించింది. వేములవాడ దేవాలయం అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి తీసుకుపోతున్నాం అని. శృంగేరి పీఠం ద్వారా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా
పరిశీలన వారి అనుమతి ఇచ్చిన తర్వాత ముందుకు పోతా ఉన్నాం. దానికి సహకారాన్ని వేరే పట్టణ అందివ్వాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు ఇద్దరికి కోరినాం, పరిరక్షణ సమితి కోరినాం, అందరి సహకారం అందిస్తారని ఒక విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. వీళ్ళతో తొందరలోనే దేవాలయ అభివృద్ధి పనులు పూర్తి చేయడము బాధ్యత. అందుకే ఈ పాలక వర్గాన్ని కూడా నేను చెప్పి పూర్వజన సుకృతంలో భాగంగా మీకు కూడా ఇంత చక్కటి అభివృద్ధి జరుగుతున్న క్రమంలో మీరు ఎంపిక కావడం, మీరు అక్కడ అభివృద్ధిలో భాగస్వాములు కావడం కూడా మీకు మంచిగా జరుగుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు. అంటే ఎప్పటివరకు నేను ఒకటే వీలైనంత తొందర సమయం అనేది నేను ఖచ్చితమైన సమయం ఒక రోడ్ మ్యాప్ మళ్ళీ మీకు చెప్తాం, క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం.